ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీళ్ళు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరిని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశ్రీని కుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. ఎందుకు? బికాజ్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్వాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్, నోటీస్ ఇస్తున్నాం మేడం, నోటీస్ ఇస్తున్నాం మీరు అరెస్ట్ చేస్తున్నామని. మేము ఏం నోటీస్ చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాం అంటున్నాము. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది పోలీస్ కి. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారు. లాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కాదా? వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా? వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా? వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? లోకేష్ బాబు తిని ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ గాడివి నువ్వు, లోఫర్ గాడివి నువ్వు. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే
కుక్క TV5 కుక్క కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక.